You ask me any question, నేను చూస్తా మిస్టర్ బచ్చన్. వావ్, వాట్ ఏ మూవీ అని ఫీలింగ్ అడిగింది అన్న. నిజంగా అరటిపండు జాంపండు ఈ సినిమా 2,000 కొడుతూ బాగుందని ఫీలింగ్ వచ్చాను. హైదరాబాద్ ఉంటుంది ఎర్రగడ్డ, ఈ సినిమాలో ఉన్న సిద్ధు జొన్నలగడ్డ, చింతపండు రసం. నిజంగా సిద్ధు జొన్నలగడ్డ ఎంట్రీ ఆసం అని చెప్పుకోవచ్చు అన్న. నిజంగా సినిమా అన్న ఫస్ట్ హాఫ్ అరే ఏంద్రా సినిమా అయిపోయింది, హరీష్ శంకర్ మన మోసం చేసిన ఫీలింగ్ వస్తుంటా అన్న. అరే రవితేజ వాడుకున్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది. సెకండ్ హాఫ్లో అన్న సిద్ధు జొన్నలగడ్డ ఎంట్రీ, డిజిటల్ ఎంట్రీ ఉంటుంది. సినిమా లేపేశారు బాయ్, ఎక్కడికో లేపేశాడు. నిజంగా మెయిన్ బాగా నచ్చింది ఏంటంటే హీరోయిన్ అన్న. హీరోయిన్ ఎంత క్యూట్ ఉంది బాయ్ సినిమాలో. నిజంగా టాలీవుడ్ శ్రీలీల వీళ్ళంతా ఎవరు పనికిరాను నిజంగా అంత బాగుంది హీరోయిన్. అంత హీరోయిన్ డ్యాన్స్ కూడా చాలా బాగుంది. నిన్న సినిమాలో అంటే స్టోరీ లైన్ కొద్దిగా పడుతూ లేస్తుంటారు. స్టోరీ అయినప్పుడు కూడా ఇన్కమ్ ట్యాక్స్ గురించి చెప్పారు, అది కూడా చాలా బాగా అనిపించింది. అంటే సంపదను సరిహద్దును కాపాడే సైనికుడు కాదు, సంపదను కాపాడే సైనికుడు అనేది చాలా బాగా చెప్తారు. మెయిన్ బాగా నచ్చింది హీరో పర్ఫార్మెన్స్, హీరోయిన్ లుక్స్ కానీ. అట్ సేమ్ జయపద్ బాబు ఎంట్రీ కూడా చాలా బాగుంటుంది. అది విలన్స్ చాలా బాగుంటుంది. మెయిన్ నాకు బాగా నచ్చింది సిద్ధు జొన్నలగడ్డ పర్ఫార్మెన్స్. కూత ర్యాంప్ ఆడిచ్చాడు. నిజంగా అసలు ఊహించలేదు సిద్ధు జొన్నలగడ్డ వస్తారని సినిమాలో. అంటే అంత బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది మిస్టర్ బచ్చన్. సెకండ్ ఫస్ట్ హాఫే లాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అసలు వెళ్ళిపోమనుకున్నా, ఇంటర్వెల్ టైం వెళ్ళిపోమనుకున్నా. సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత సిద్ధు జొన్నలగడ్డ వచ్చింది. సినిమా రేంజ్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు సినిమాని. అంత బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ చాలా అంటే చాలా బాగా అనిపించింది.